ఏటీఎం నుంచి డబ్బులు రావాలంటే కార్డ్ స్వైప్ చేయాలి. అయితే కొన్ని ఏటీఎంలలో ఒక బటన్ నొక్కితే చాలు ఏటీఎం నుంచి డబ్బులు బయటకు వచ్చేస్తున్నాయి. లేటెస్ట్ మాల్వేర్తో అటాక్ చేసి ఏటీఎంల నుంచి డబ్బులను కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు. వీరిని పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారింది. తాజాగా ఒడిశాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన బ్యాంకింగ్ రంగాన్ని వణికిస్తోంది. కార్డ్ స్వైప్ చేయకుండానే ఏటీఎం నుంచి డబ్బులు, బటన్ నొక్కితే బయటపడుతోన్న డబ్బులు, ఏటీఎంలను కొల్లగొడుతోన్న సైబర్ నేరగాళ్లు, మాల్వేర్తో మాయ చేస్తోన్న కేటుగాళ్లు, పోలీసులకు సవాల్గా మారిన సైబర్ నేరగాళ్లు. ఏటీఎంలోంచి డబ్బులు రావాలంటే కార్డ్ స్వైప్ చేయాలి, పిన్ నంబర్ ఎంటర్ చేయాలి. మన కార్డ్తో లింక్ అయి ఉన్న పాస్వర్డ్ను టైప్ చేస్తేనే ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి. అయితే కొన్ని ఏటీఎంలలో మాత్రం కార్డ్ అవసరం లేకుండానే, పిన్ నంబర్ అవసరం లేకుండానే బటన్ నొక్కగానే డబ్బులు వాటంతట అవే వచ్చేస్తున్నాయి. 100 రూపాయలు, 1000 రూపాయలు కాదు, ఏకంగా లక్షల రూపాయలు దోచుకెళ్లారు సైబర్ నేరగాళ్లు. ఇప్పటి వరకు వెబ్సైట్లను హ్యాక్ చేసేవారు, ఇప్పుడు ఏటీఎంలను కూడా హ్యాకింగ్ చేసి ఔరా అనిపించారు సైబర్ నేరగాళ్లు. లక్షల రూపాయలు కొల్లగొట్టి ఇటు పోలీసులకు అటు బ్యాంకింగ్ అధికారులకు సవాల్ విసురుతున్నారు. ఏటీఎంలలో ఉన్న డబ్బులు చోరీ చేయాలంటే అంత ఈజీ కాదని ఇప్పటివరకు బ్యాంక్ అధికారులు భావించేవారు. అయితే అలా ధీమాగా ఉన్న బ్యాంక్ అధికారులకు పోలీసులకు షాక్ ఇచ్చారు సైబర్ నేరగాళ్లు. తాజాగా ఒడిశాలో జరిగిన ఘటనతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఏటీఎం చేయడంతో అవాక్కవుతున్నారు పోలీసులు. సైబర్ నేరగాళ్లను వలేసి పట్టుకునే పనిలో పడ్డారు. ఒడిశాలోని పూరి, భువనేశ్వర్, కటక్లోని 5 ఏటీఎంలలో ఏకంగా 48,25,000 రూపాయలు గల్లంతయ్యాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాక్ తినే నిజాలు తెలిసాయి. ఈ డబ్బుల్ని ఏటీఎంలను హ్యాక్ చేసి కొల్లగొట్టారని వీరి దర్యాప్తులో తేలింది. దీంతో కంగుతిన్న పోలీసులు అసలు ఈ ఏటీఎంల హ్యాకింగ్ ఎలా జరిగిందని ఆరా తీసే పనిలో పడ్డారు. గ్యాస్ కట్టర్తో కట్ చేసిన డ్యామేజ్ కాని విధంగా ఏటీఎంలను అత్యంత పటిష్టంగా తయారు చేస్తారు. అయితే ఏటీఎంను బద్దలు కొట్టకుండానే అందులోని సొమ్మును మాయం చేసి ఏటీఎంను హ్యాక్ చేసి 48 లక్షలు కొల్లగొట్టారు. ఏటీఎం హ్యాకింగ్ గురించి తెలుసుకొని పోలీసులే షాక్ అవుతున్నారు. కాదేది సైబర్ నేరానికి అనర్హమన్నట్లు ఏటీఎంలను కూడా హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఎలా హ్యాక్ చేశారో తెలుసుకొని పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. మాల్వేర్తో ఎలా మాయ చేస్తున్నారో తెలుసుకొని షాక్కు గురవుతున్నారు. ఏటీఎంలోకి ప్రవేశించిన నేరగాళ్లు మొదట యూఎస్బీ పోర్ట్కు పెన్ డ్రైవ్ను అటాచ్ చేస్తారు. ఆ తర్వాత చైనీస్ మాల్వేర్ని సిస్టమ్కు పంపుతారు. సిస్టంలోకి ఎంటర్ అయిన మాల్వేర్ ద్వారా ఏటీఎంను హ్యాకర్ తన అధీనంలోకి తీసుకుంటాడు. కమాండ్ను బ్యాంక్ సర్వర్కు పంపి తనకు కావాల్సిన డబ్బును డ్రా చేసుకుంటాడు. దీంతో కార్డ్ స్వైప్ చేయకుండానే, పిన్ నెంబర్ ఎంటర్ చేయకుండానే ఏటీఎం నుంచి డబ్బులు వచ్చేస్తాయి. ఈ విధంగా ఏటీఎంను హ్యాక్ చేశారని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న ఏటీఎంలలో విండోస్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్ని ఉపయోగిస్తున్నారు. 2014లోనే మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆ ఓఎస్కి సపోర్ట్ను కూడా నిలిపేసింది. అంటే సెక్యూరిటీ పరంగా ఎలాంటి అప్డేట్స్ ఉండవు. సెక్యూరిటీ లేని, పనికిరాని ఎక్స్పీ ఓఎస్ని బ్యాంక్ అధికారులు వాడుతున్నారు. దీన్ని హ్యాకింగ్ చేయడం చాలా సులువని సైబర్ నిపుణులు చెప్తున్నారు. ఏటీఎం మెషిన్స్ విషయంలో ఇప్పటివరకు మనకే స్కిమ్మర్స్ని యూజ్ చేయడము ఇలాంటి రకాల ఫ్రాడ్స్ చూస్తూ ఉన్నాం. కానీ తాజాగా ఏటీఎం మెషిన్స్లో వాడబోయే విండోస్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా కొన్ని మాల్వేర్స్ని, అంటే వైరస్లనే ఎంబెడ్ చేసేసి అటాక్ చేయడం మనం గమనిస్తూ ఉన్నాం. సో చాలా ఏటీఎంస్లో మనం చూస్తే కనుక ఇప్పటికే 10 ఏళ్ల క్రితం ఉన్న విండోస్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్ని చాలా కంపెనీస్ యూజ్ చేస్తూ ఉన్నాయి. సో మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా వాటికి సపోర్ట్ని నిలిపివేయడంతో సెక్యూరిటీ లూప్హోల్స్ భారీగా ఉన్నాయి. ఆ లూప్హోల్స్ని బేస్ చేసుకొని వైరస్లు తయారు చేసేవాళ్ళు చాలా ఈజీగా అటాక్ చేస్తూ ఉన్నారు. అవుట్డేటెడ్ అయిన ఆపరేటింగ్ సిస్టమ్ను ఉపయోగిస్తే సర్వర్ల సెక్యూరిటీ ఉండదని సాఫ్ట్వేర్ డెవలపర్స్ చెప్తున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల్ని, కంప్యూటర్స్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోకపోతే సిస్టమ్ స్లో అవుతుంది. అంతేకాదు ఫైర్వాల్స్ హ్యాకింగ్ అటాక్స్ను అడ్డుకోలేవు, వైరస్లు, మాల్వేర్స్ని గుర్తించలేవని సైబర్ డెవలపర్స్ చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న ట్రెండ్లో టెక్నాలజీలో
అంత అప్గ్రేడ్ అయిన తర్వాత కూడా ఇంకా ఓల్డెస్ట్ వర్షన్స్ వాడటం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ ప్రాబ్లం, అది చాలా పెద్ద ప్రాబ్లము. ఇంకా మైక్రోసాఫ్ట్ ఎక్స్పీ మోస్ట్ ఆఫ్ ది చాలా ఏటీఎమ్స్లో చూస్తున్నాం. అది వాడితే ఏమవుతుందంటే మాల్వేర్ అటాక్ చేయడానికి ఈజీ అవుతుంది. అటాక్ చేసే వాళ్ళు హ్యాక్ చేసే వాళ్ళకి, సైబర్ సెక్యూరిటీ డిగ్రేడ్ చేసే వాళ్ళకి, వీటికి ఏంటంటే జాబ్ ఈజీ అవుతుంది అది. సో దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది మనకి ఫ్యూచర్లో ఈ ఏటీఎమ్స్ యూస్ చేయడం కానీ వీటి వల్ల. అది వీలైన త్వరగా వాళ్ళు అప్గ్రేడ్ చేయాలి బ్యాంక్స్ వాళ్ళు. దేశవ్యాప్తంగా 2,20,000 ఏటీఎంలు ఉన్నాయి. వీటిలో 70% ఏటీఎంలలో విండోస్ ఎక్స్పీ ఓఎస్ను ఉపయోగిస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీయే స్వయంగా వెల్లడించారు. దీనిపై లోక్సభకు లెటర్ కూడా రాశారు. ఆర్బీఐ అథారిటీగా ఉండి బ్యాంకు లావాదేవీల్ని క్రమబద్ధీకరించాలని, ఏటీఎంలను వెంటనే అప్గ్రేడ్ చేయాలని కోరారు. దీన్ని బట్టి బ్యాంకుల్లో, ఏటీఎంలలో టెక్నాలజీ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పబ్లిసిటీతో ఊదరగొడుతున్నాయి. స్మార్ట్ కార్డ్, లేటెస్ట్ టెక్నాలజీ అంటూ స్పీచ్లు ఇస్తున్న బ్యాంకులు మాత్రం ఏటీఎంల టెక్నాలజీ విషయంలో మాత్రం వెనకబడిపోతున్నాయి. హై లెవెల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఉపయోగించాల్సిన ఏటీఎంలలో కనీస భద్రత కూడా కల్పించడం లేదు. అవుట్డేటెడ్ అయిన టెక్నాలజీని ఉపయోగిస్తూ ఏటీఎంలలో డబ్బుల భద్రతను గాలికొదిలేస్తున్నారు. ఏటీఎంలను పగలగొట్టి డబ్బులు చోరీ చేయడం అంత ఈజీ కాదని ఇప్పటివరకు బ్యాంక్ అధికారులకు ధీమా ఉండేది. ఎందుకంటే చాలాసార్లు ఏటీఎంలలో చోరీ యత్నం జరిగినా డబ్బులు మాత్రం కొల్లగొట్టలేకపోయారు దొంగలు. దీంతో ఇప్పటివరకు బ్యాంక్ అధికారులు ఈ విషయంలో ధైర్యంగా ఉండేవారు. అందుకే కొన్ని చోట్ల సెక్యూరిటీ గార్డుల్ని కూడా నియమించడం లేదు. వీటిపై ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు బ్యాంక్ అధికారులు. తాజాగా ఒడిశా జరిగిన ఘటనలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏటీఎంల హ్యాకింగ్ ఘటనపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ ఆదేశించింది ఎస్బీఐ. ఖాతాదారులకు భరోసా ఇవ్వాల్సిన బ్యాంకులు సెక్యూరిటీని గాలికొదిలేశాయి. సర్వీస్ ఛార్జీల రూపంలో ఖాతాదారుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న బ్యాంకులు ఏటీఎంల విషయంలో మాత్రం పనికిరాని సాఫ్ట్వేర్ని వాడుతున్నారు. ఏటీఎంల దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ లేకపోవడంతో సైబర్ నేరగాళ్లు నేరుగా ఏటీఎం మిషన్లోకే మాల్వేర్స్ ని పంపుతున్నారు. కస్టమర్ల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన బాధ్యత బ్యాంకులదే అంటున్నారు బ్యాంకు ఉద్యోగులు. ఏటీఎంలలో ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయాలని సూచిస్తున్నారు. కొన్ని ఏటీఎంస్లో టెక్నాలజీ వాడుతున్నారని చెప్పి, సో అది అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలుస్తోంది. బట్ కస్టమర్స్కి భరోసా కల్పించడానికి కూడా, ఎందుకంటే వాళ్ళు వాడే టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది సెక్యూర్డ్ ప్లాట్ఫామ్ అనేటటువంటి భరోసా కనుక వాళ్ళకి వచ్చినట్లయితే వాళ్ళు కూడా ఎక్కువగా వాడటానికి అవకాశం ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో బ్యాంకులన్నీ ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకుంటూ వాళ్లకు, అంటే కస్టమర్స్కు భరోసా కల్పించడమే కాకుండా ఫంక్షనింగ్ ఆఫ్ ది బ్యాంక్ను కూడా ఇంప్రూవ్ చేసుకుంటారు. ఇప్పటికైనా బ్యాంక్ అధికారులు ఏటీఎంలలో సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసి సైబర్ సెక్యూరిటీని పెంచాలని ఖాతాదారులు కోరుతున్నారు.